బాగా పడుతున్నాయి మీ సైడ్? ఏంటి పండేది నా బొందా. ఏం రాలేదు మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు గిబ్సిడీలు? సబ్సిడీ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లా. పనిముట్లు ఏమైనా వచ్చినాయా? పనిముట్లేం రాలేదే. ఏం రాలేదు అబ్బే. దానికి సంబంధించి. అయితే ప్రస్తుతానికి 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలన చూసినారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ ఇవన్నీ ఎట్టున్నాయి? మా ఏరియా మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మాకు డ్రైనేజీలు లేవు, రోడ్డు సరైన లేదు, ఆ? మనకి సరైన సదుపాయం లేదు. ఈ ఊరికి మాత్రం డ్రైనేజీ లేదు, రోడ్లు కూడా లేవు. ఒక పక్క అయితే ఒక పక్క లేవు రోడ్లు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే మంత్రి పదవిని కూడా చేపట్టారు. చేపట్టారు. గుడివాడ కాడ నెంబర్ 1గా చేశారు. అందుకే వాన వస్తే మాత్రం మా కొలవద్దు నీళ్ళు ఉంటాయి గుడివాడలో. అంత నెంబర్ 1గా చేశారు. నెంబర్ 1. ఇప్పుడు అది మినహాయిస్తే ఇంకా ఇంకా ఎన్ని నెంబర్ 1 ఉన్నాయి? ఈయన ఎన్నికల రాము గారు అన్న వస్తే ఆయన వచ్చాడానికి ఎన్నికల రాము గారు ఆయన చేస్తాడని ఆశతోనే ఆయన్నే మరి బలపరచాలని మేము అనుకుంటున్నాం. జనాల్లో తిరుగుతున్నాడా? నెంబర్ 1 సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తున్నాడు. ఎలాంటివి చేస్తున్నారు? ఎలాంటి చేస్తున్నాడు అంటే ఈ రోడ్డు ఆయన వస్తాం వల్లనే మాకు ఈ రోడ్డు పడింది. ఈ రోడ్డు వస్తాం వలన ఆయన 2 పార్టీలు అనుకోండి మీరు, అంత మాత్రం పడింది అంటారు. ఆయన వస్తాం వలన మీకు కొద్దిగా ఇది వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు మనం రోడ్డు ఎందుకు వేయకూడదు అన్నట్టుగా ఇది అయింది. ఈ ప్రభుత్వంలో దాదాపు అది పడింది, కొద్దిగా పడింది. కానీ మాకు అదే సరైన డ్రైనేజీలో మాకు పట్టాల కాడ చేశారనుకోండి, పోరంబాకంలో ఉండవుడు కాడ మాట్లాడుతుండని ఇది లేకుండా లేకపోద్ది. అది ఇల్లు స్థలాలు కానీ భూములు కానీ ఏమీ లేదా ఈ ప్రభుత్వంలో మీకు? ఈ ప్రభుత్వంలో ఏమి లేవండి. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఉండయి, లేని వాళ్ళకి లేవు. మీకు ఇల్లు ఉందనే కానీ ఆడ పట్టా లేదుగా? లేదండి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏం లేదు. ఉన్న వాళ్ళకి ఉండయి, లేని వాళ్ళకి లేవు. మొత్తానికి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా అనిపించింది నీకు 5 ఏళ్లలో? ఏ విధంగా అనిపించిందంటే చెప్పాను ఇందాక, అది పరిస్థితి. మంత్రి పదవి అనుభవించి జగన్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకు తెచ్చుకోలేబడి నిధులు గవర్నమెంట్ లో ఉండి కూడా మరి ఎందుకు తెచ్చుకోలేదు అదంతా మరి మనకి తెలియదు. అని మనం గేటు దాకా వెళ్తాం కానీ లోపలికి వెళ్ళనివారు కదండి మనల్ని అడుగుతాకి. అంటే ఇప్పుడు ఆయన నాని గారిని ఇప్పుడు 5 ఏళ్ళు గెలవడమే కష్టం. అలాంటిది వరుస పెట్టి ఇన్నిసార్లు గెలిచారు కదా, అయినా కూడా ఎటువంటి అభివృద్ధి లేకపోవడానికి కారణం? అభివృద్ధి లేకపోవడానికి కారణం అంటే అది ఒక వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, మనం లాస్ వచ్చినా కానీ దాన్నే ఎగబడి చేస్తాం. ఎందుకు చేస్తాం? అదే చేస్తున్నాం. అందుకని మనిషి ఇక్కడ ఒక ఇది మాకు ఇది కొద్దిగా మరి మామూలుగా ఈయన చెప్పిన ప్రకారం అయితే మాకు కొద్దిగా మాకు పని చేస్తాడని మాకు అనిపిస్తుంది. ఎవరైనా ఎన్నికల రాము గారు ఇప్పుడు లైన్లోకి వస్తే అది మాకు ఆశ. బాగానే ఉన్నాయండి. అది 60 సంవత్సరాలు పెంచినాయి అంటున్నారు. 60 సంవత్సరాలు మనిషి ఇప్పుడు బతుకుతాడాడు చెప్పండి. 50 సంవత్సరాలకి లేదా 45 సంవత్సరాలు చేస్తున్నాడు. పని చేసుకోవడానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీ పనులు చేసుకోవడానికి పనులు ఏమైనా ఉన్నాయి? అసలు ఇప్పుడు 100 రోజులు పని పెడుతున్నారండి, చేస్తున్నామండి. దాని తర్వాత ఈ కూలీలు పోతామే. అయ్యానా దొరుకుతున్నాయి? అసలు దొరుకుతాయండి. దొరుకుతున్నాయి. చేయగలిగినోడు చేస్తున్నాడు, చేయలేనోడు నా బొట్టోడు చేయలేనోడు కూర్చుంటున్నాడు పక్కన. మార్పు వస్తుందా మొత్తానికి ఈసారి? వస్తుందని కోరిక, నమ్మకం ఉంది. తెలియాలి. నమ్మకం ఆశ ఉంది. నమ్మకం ఆశ ఉంది వస్తాడని. మరి చూడాలి కదండి ఈయన కాడ ఒకసారి. ప్రజలందరికీ అలాగే అనిపిస్తుందా? ఒక్క మార్పు కోరుకుందామని. ప్రజలందరి సంగతి 100 మంది మన ఇంట్లో ఇప్పుడు మన భార్య ఉంటుంది, భార్య అని అడుగుతాం మనం, నువ్వు ఎవరికి వేసావు అని ఓటు. ఆవిడేమంటది, నువ్వు దేనికి వేసావు అంటది. నేను కరెక్ట్ మాట్లాడానా తప్పు మాట్లాడానా? నేను సైకిల్కి వేసాను ఆడది, వేసాను అంట. నేను నువ్వు దేనికి వేసావు, నేను దానికి వేసాను ఆడది. ఆవిడ దేనికి వేసిందో మనకు తెలియదుగా. అవును కదా? వాళ్ళ బట్టి వాళ్ళు ఫాలో అవుతారు, అంతే కదండి. అట్లా జనాలు కూడా ఎట్లా వేస్తారు? జనాల కాడ చెప్పలేము అంత ఇది. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? మీ పేరండి? నాగసాయి గారు. ఇప్పుడు మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి ప్రస్తుతానికి? అంతేమీ అవ్వలేదండి. మాకు డ్రైనేజీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ వీధి లైట్లు అలాంటివి ఏమైనా పోతే వెంటనే వేయరు. మా పక్క ఏరియాలో అయితే అసలు పోయి దగ్గరగా 4-5 నెలలు అవుతుంది. పిల్లలు రేత్రిపూట ఆడుకున్నా చేసినా కుక్కలు బొక్కలు ఉన్నాయి, అయినా వేయరు. మంత్రి పదవి వచ్చింది కదా, ఏం చేయలేదు? వచ్చిందండి, ఆయన వచ్చాక చేస్తామన్నారు. మరి ఎందుకనో మా ఊరిని ఒకరి సంగతి మనకు తెలియదు, మా ఊరిని అయితే పట్టించుకోవాలా. దాదాపు 20 ఏళ్ళ ముందు నుంచి కూడా ఉన్నారు. అంతకుముందు ఏమన్నారంటే నేను గెలవలేదు కాబట్టి చేయలేకపోతున్నాను, గెలిస్తే చేస్తానన్నారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి వచ్చింది, పైన ప్రభుత్వం మరి మనల్ని ఏం పట్టించుకోవాలి. కూడా ఈ దెబ్బతో ప్రభుత్వం మారేదానికి అవకాశం ఉందా? మార్పు సంభవిస్తుంది?
ముందుంది, మారిద్ది ఈసారి మాత్రం. ఈసారిగా వెనుకల రామ్ గారిని రావాలని మేము కూడా అనుకుంటున్నాం. జనాల్లో తిరుగుతున్నాడు ఆయన, తిరుగుతున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. మనం మా ఊళ్ళో మాత్రం పిలిచినప్పుడు వస్తున్నారు. నాని గారు అయితే పోయినసారి ఎలక్షన్లు అడగడానికి వచ్చారు, ఇప్పుడు వరకు రాలా, ఇప్పటికీ రాలా, ఇంకా అడగడానికి ఇప్పటికి రాలా మా ఊరు. ఆ సమయంలో అట్లా వచ్చి చుట్టం చూపుగా వచ్చిపోతారు, అడిగారు, సరే వేసాం, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వరకు రాలా, అసలు ఒక్కసారి కూడా మా ఊరు రాలి. ఇప్పుడు ఇంకా అడుగుతా కూడా రాలా, అసలు పోనీ ఓటుకి అడగడానికి కూడా ఇప్పటికి ఇంకా రాలా. ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో ఉండి ఇప్పుడు బూతుల మంత్రి అంటున్నారు అందరూ, ఆ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? బూతులు అంటే ఇక అటోళ్ళు ఇటోళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మనకు తెలియదు కాబట్టి ఇక మాట వస్తే అడుగుతాం కాబట్టి ఇంకా అది మనకు తెలియదు. కానీ మన ఊరు ప్రకారంగా అయితే అది ఇప్పుడు ఈ జగనన్న కూడా మనకు అన్నీ ఇస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనకి ఆడపిల్లలకి ఇస్తున్నాను, పిల్లలకి ఇస్తున్నాను, అవన్నీ మనకి ఇవ్వకపోయినా బాగాలేదు. నిత్యవార సరుకులు మనకి ఎప్పుడు ఉండేటట్టు గ్యాస్ బండ్ మేము 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాం. ఈ ప్రభుత్వంలో 900 పెట్టి గ్యాస్ బండ్ కొంటున్నాం. అప్పుడు జగనన్న ఆయన చంద్రబాబు నాయుడు ఉండగా 500, 400, మా అయితే 600 తప్పితే గ్యాస్ బండ్కి 1000 రూపాయలు ఎప్పుడు కట్టింది. కరెంటు బిల్లు కూడా బాగా వస్తుంది. అంతకుముందు మేము 200, 300, మా అయితే ఒక 400, 500, ఇప్పుడు 900, 1000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం. ఈసారి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంటుంది అంటారు ఈసారి టీడీపీ? ఐడియా లేదు కానండి, వచ్చిద్దని మాత్రం అనుకుంటున్నాం. పథకాలు అవి బాగానే 3 గ్యాస్ బండ్లు అంటున్నారు. మరి ఇంట్లో ఆడపిల్లకి 15,000, 1,500 అంటున్నారు. మరి పిల్లలకేమో ఎంత, మరి అప్పుడు జగనేమో ఒక పిల్లడికి ఇస్తున్నాడు, మరి ఒకళ్ళు వేరు చేస్తున్నాడు. ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది ఉంటే 4 ఇస్తామంటున్నారు, 5 ఇస్తామంటున్నారు. కాబట్టి ఆడపిల్లలకైనా మగపిల్లలైనా ఇబ్బంది లేదు. బస్సు ఫ్రీ కూడా, బస్సు ఫ్రీ ఇస్తామన్నారు, గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు, బాగానే ఉంది. అసలు ఫస్ట్ నుంచి పెడతారండి, బాగుంటుంది. కాకపోతే ఈయన ఈ పదవులు ఇవన్నీ ఏంటి, ఒకసారి అవకాశం ఇవ్వండి చూస్తామంటే ఎవరికాళ్ళు ఇదయ్యారు, చూసారుగా. జగన్ మేనిఫెస్టో ఎలా అనిపించింది? ఏం నచ్చలేదండి. అంటే ఇవన్నీ అయితే ఇచ్చారు. అమ్మఒడి అయ్యి ఆఖరిసారి కూడా ఆపేశారు, రాలేదు. అమ్మఒడి ఆఖరిసారి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ప్లస్ 40 ఏళ్ళకి కూడా ఆఖరిది వేయలేదు, ఆపేశారు. అసలు అవన్నీ 40 ఏళ్ళ వాళ్ళకి ఇవ్వమని మనం అడగల, ఈ అమ్మఒళ్ళు కూడా మనం ఇవ్వమని అడగల. ఆయలో మనకి నిత్యవార సరుకులని ఇవన్నీ మంచి నూనె అని 3 రేటు పెట్టుకున్నాం. మేము మామూలుగా ప్యాకెట్ 80 రూపాయలు, కేజీ ప్యాకెట్ 80 రూపాయలు అలా కొనేవాళ్ళం. 200 చిల్లర కొన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనలేకపోతాం. ఇంకా మనకన్నా ప్యూర్గా ఉన్న వాళ్ళు కూడా మంచి నూనె లేనిదే కూరలు అవ్వవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇక అది ఇప్పుడు ఏం లేదండి, ఏంటో వచ్చినట్టే వస్తున్నాయి కానీ అసలు కనపడతలు, అంతకంటే ఎక్కువే కడుతున్నాం. అందుకని మన చేతిలో రూపాయి మాత్రం ఏమి ఉండట్లా. రుణాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయి వడ్డీలు, రూపాయిన్నర వడ్డీలు వెళ్తున్నాయి, కడుతున్నాం. మాకు తెలియకుండానే ఇప్పుడు ఏంటో సంఘం అంటున్నారు, ఎక్స్ట్రా 500 అంటున్నారు. డ్వాక్రాల్లో కూడా మాకు ఎక్కువ కట్టించుకుంటున్నారు. దేనికనేది తెలియదు, చెప్తున్నారు, కడుతున్నాం. 10 మందితో పని ఏమన్నా అంటే మా వాళ్ళు వాళ్ళందరూ కడుతుంటే మీకేమైంది అంటున్నారు, కడుతున్నాం. ఎక్స్ట్రా ఒక 500 కట్టండి, మీరు వేసుకోండి, మీకు ఉంటాయి, మీకు పొదుపులో ఉంటాయి అంటున్నారు. అంతే, ఏమన్నా అడిగితేనేమో పలానోళ్ళు పలానా వీళ్ళు అడుగుతుందని ఎంచుతున్నారు. మా వాళ్ళు దానికి తడిచి మగవాళ్ళకి తడిచి ఇళ్లలో ఎవరి కాలం వాళ్ళందరూ అడగందే మనకెందుకని మేము సైలెంట్గా కట్టేస్తున్నాం. రాసినట్టు మాకేం కనపడట్లేదండి. దాంతో పాటుగా కొంతమంది మీలో అంటే మీ పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి పెన్షన్ ఇస్తారు. మామూలుగా అయితే మీ పొదుపు చేసిన దాంట్లో నుంచి కొంత పెన్షన్ రూపాయన మారుస్తూ ఉంటారు. ఈయన వచ్చిన తర్వాత ఏదో దాన్ని చూపించి మేమే పెన్షన్ ఇచ్చామని చెప్పేది కొంతమంది చెబుతూ ఉంటారు, నిజమేనా? లేదండి, మనకైతే ఏం పెన్షన్ ఇవ్వలేదు ఇంతవరకు. ఏమైనది అంటే మా పొదుపులో మామూలుగా ఏజ్డ్ వాళ్ళకి ఇవ్వాల, మరి మనకు తెలియదు అసలు దాని గురించి కూడా. ఈ పొదుపులో ఏం చేసేవాళ్ళు అంటే ఇంతవరకు కావాలంటే మీరు తీసుకుని పొదుపులో డబ్బులు మీరు వాడుకుని మళ్ళీ దానికి వడ్డీ వేసి కట్టమనేవాడు. వీళ్ళు ఏంటంటే ఎలా అయినా రూపాయి పడిపోతుంది ఏమైందిలే అని చెప్పి చాలామంది ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కువ బంగారం మాకు ఉంటుంది కాబట్టి మా బంగారాన్ని బ్యాంకులో పెట్టేసి 60 పైసలు 70 పైసలు ఇస్తున్నాడుగా అవి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ మానేసాం, మేము పొదుపులో డబ్బులు తీసుకోవడం, గ్రామ సంఘం తీసుకోవడం, ఇంకా ఇవన్నీ మానేసాం. ఉట్టు పొదుపు ఈ ఒక్కటే తీసుకుంటున్నాం, డ్వాక్రా. అదే జరిగింది. ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? అంతేం అనిపించలేదండి, సంతృప్తికరంగా. ఒకసారి చూడమన్నాడు, చూసాం, మాకు అంతేం నచ్చలా. రాబోయే ప్రభుత్వం ఏమో అంతకుముందు మాకు తెలుసు కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ టీడీపీ కోసం చూస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఈసారి వెనుకల రామ్ గారిని చూద్దామని. ఎప్పటి నుంచో చూస్తున్నాంగా. ఎంపీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆయన గాజు గ్లాస్ ఆయన నుంచి బాలశౌరి గారిని చూద్దామని.